కర్ణాటకలో నాయకత్వ పోరుకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవిని ఆశిస్తోన్న డీకే శివకుమార్ కు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని కోరినట్టు తెలుస్తోంది. తగిన సమయం తీసుకుని నిర్ణయం చెప్పాల్సిందిగా ఆయనకు సూచించినట్లు సమాచారం. దీంతో సిద్ధరామయ్య 2-3 రోజుల్లో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఢిల్లీ సమావేశంలో చర్చించినట్లు కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్నా ఈ సమావేశంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. డీకే శివకుమార్ కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అధిష్టానం ఏకగ్రీవంగా మద్దతు పలికినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న సుమారు 6 గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు. కర్ణాటకలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సీఎం పదవిని సిద్ధరామయ్య చేపట్టారు. అయితే డీకే శివకుమార్ తో 2.5 ఏళ్ల చొప్పున పదవీకాలం పంచుకునేందుకు అప్పట్లో నిర్ణయం జరిగిందని ఆయన వర్గం చెబుతోంది. ఈ వాదనను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటారని, అయితే అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని తరచూ చెబుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల 3 ఏళ్లు పూర్తి చేసుకునే నేపథ్యంలో మరోసారి నాయకత్వ సమస్య తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య, డీకేలను న్యూఢిల్లీకి పిలవడంతో ఎట్టకేలకు సమస్య కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.